Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad, teaching biology. So, in this video, we are discussing about the 9th class topic tissue. So, previous class already we all discussed about the 2 parts. So, now we are continuing the part 3 tissue topic. So, tissue topic already మనం 2 parts discuss చేసుకున్నాం. అందులో ఆల్రెడీ మనము మెరిస్టమాటిక్ టిష్యూ గురించి ఎక్స్పెరిమెంట్ ఆనియన్ బల్బ్ ఎక్స్పెరిమెంట్ చూసాం. సో నెక్స్ట్ important topic permanent tissue. So we are discussing about the permanent tissue. So permanent tissue is one of the tissue. So tissues lo mana plants lo different types of tissues unnai, meristematic tissue, permanent tissue. So ila different types unnai, and second tissue is permanent tissue. So what is mean by the permanent tissue? So దీన్ని ఏమని పిలుస్తామంటే శాశ్వత కణజాలం అని కూడా పిలుస్తాము. So permanent tissue, what happens to the cells formed by meristematic tissues? సో మెరిస్టమాటిక్ టిష్యూస్ డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఏం జరుగుతుంది అంటే దే టేక్ అప్ ఏ స్పెసిఫిక్ రోల్ అండ్ లూజ్ ద ఎబిలిటీ ఆఫ్ డివైడ్. మెరిస్టమాటిక్ సెల్స్ డెవలప్ అయిన తర్వాత ఇట్స్ డివైడింగ్ ఎబిలిటీ అదేంటంటే తనంతట తాను ఆ శక్తిని కోల్పోతుంది. డివైడ్ అంటే విభజన జరిగేటటువంటి ప్రాసెస్ ని కోల్పోతుంది. సో యాజ్ పర్ రిజల్ట్ దే ఫార్మ్ ఏ పర్మనెంట్ టిష్యూ. దానివల్ల ఏం చేస్తుంది అంటే మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి ఒక పర్మనెంట్ టిష్యూని డెవలప్ చేస్తాయి. సో పేరులోనే మీనింగ్ ఉంది, పర్మనెంట్ అంటే శాశ్వతంగా పర్మనెంట్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూ. సో పర్మనెంట్ టిష్యూ వాట్ దే కెన్ డూ మీన్స్ దిస్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అప్ పర్మనెంట్ షేప్. సో ఈ టిష్యూస్ వల్ల ఏంటంటే మనము ఆ కణజాలానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని ఏర్పరుస్తుంది. అట్ ది సేమ్ టైం సైజ్ ప్రాపర్ సైజ్ లో డెవలప్ అవుతుంది. అట్ ది సేమ్ అండ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ డిఫరెన్సియేషన్. నాట్ ఓన్లీ ద షేప్ అండ్ సైజ్, ఇట్ మే బి డిఫరెన్సియేషన్. సో కణాలను వేరుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. సో అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే పర్మనెంట్ టిష్యూ అంటాం. పర్మనెంట్ టిష్యూ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? వన్ ఈజ్ ఏ ప్రాపర్ షేప్, అదర్ వన్ ఈజ్ ఏ ప్రాపర్ సైజ్ అండ్ దే కెన్ ఎబిలిటీ టు డిఫరెన్సియేషన్. సో ఇది ఇంకొక ఎబిలిటీ కూడా కలిగి ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే డిఫరెన్సియేషన్. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూ. సో ఈ డిఫరెన్షియేషన్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి అంటే ఈ పర్మనెంట్ టిష్యూస్ వల్ల వచ్చేటటువంటి మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే దే కెన్ ఫార్మ్ డిఫరెంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఆర్ పర్మనెంట్ టిష్యూస్. సో ఈ పర్మనెంట్ టిష్యూ వేరే టిష్యూస్ ని డెవలప్ చేస్తూ ఉంది. సో వీ కెన్ సీ ద డయాగ్రామ్ ఆఫ్ దీస్. సో ఈ డయాగ్రామ్ లో మనం చూస్తే సెక్షన్ కటింగ్ ఆఫ్ స్టెమ్. సో ఈ పర్మనెంట్ టిష్యూని మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు? వాట్ ఈస్ ద స్టెమ్ ని మనం కట్ చేస్తే ఏమేమి పార్ట్స్ ఉంటాయి, వాటిలో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, వీ కెన్ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ మనం క్లారిటీగా క్లియర్ గా చూస్తే ఒక స్టెమ్ ని మనం బ్లడ్ టు సెక్షన్ కటింగ్ చేసి సో ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే గివెన్ సమ్ పార్ట్స్ ఆఫ్ దిస్ టిష్యూ. సో దిస్ డయాగ్రామ్ వీ కెన్ అబ్జర్వ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ parts. So first of all we can see this. So it is outermost. So this outermost layer is called epidermis. So ఏదైతే ఈ కణం చుట్టూ ఉన్నటువంటి బాహ్య కోశాన్ని మనం ఏమని పిలుస్తాం? ఎపిడర్మిస్ అంటాం. సో ద ఇన్సైడ్ ఆఫ్ ఎపిడర్మిస్, ద ఇన్సైడ్ ఆఫ్ ఎపిడర్మిస్, ఎపిడర్మిస్ కి లేయర్ కి కింద మరొక లేయర్ ఉంటుంది, దాన్ని కోలన్ కైమా. సో దాన్ని ఏమని పిలుస్తాం? కోలన్ కైమా అని పిలుస్తాం. So the inside of parenchyma there is a presence of another layer. So this layer is called parenchyma. So there is a 3 layers. One is epidermis and second one is parenchyma and third one is parenchyma. So these are the 3 layers of stem. So outermost layer is called epidermis, second layer is called parenchyma and third layer is called parenchyma. So the inside of parenchyma there is a different like structure. So parenchyma కింద ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. సో వాటిలో ఏంటంటే ఫ్లోయం, జైలం, వాస్కులర్ బండల్స్ అనేవి ఉంటాయి. సో కెన్ యు సీ హియర్ దేర్ ఆర్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. సో ఇందులో మనకి క్లియర్ కనిపిస్తున్నాయి ఒక రింగ్ షేప్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో ఈ కంప్లీట్ దీన్ని ఏమని పిలుస్తామంటే వాస్కులర్ బండల్ అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ వాస్కులర్ బండల్. సో ఈ వాస్కులర్ బండల్స్ లో దేర్ ఇస్ డివైడ్ బై 3 parts or 2 parts. సో వాస్కులర్ బండల్స్ లో 2 parts ఉంటాయి. వన్ ఈజ్ జైలం టిష్యూస్ అండ్ ఈజ్ అనదర్ వన్ ఈజ్ ద ఫ్లోయం టిష్యూస్. సో వాస్కులర్ బండల్ లో తీసుకుంటే 2 parts ఉంటాయి, ఒకటి జైలం టిష్యూ, ఇంకొకటి ఫ్లోయం టిష్యూ. సో ఈ జైలం ఫ్లోయం రెండు కలిపి ఈ టోటల్ పార్ట్ ని మనం ఏమని పిలుస్తామంటే వాస్కులర్ బండల్. సో దిస్ కంప్లీట్ పార్ట్ వి ఆర్ కాల్డ్ ద వాస్కులర్ బండల్. Vascular bundle, there are 2 parts, one is the xylem tissues and phloem tissues. So here
by, so this green color is called phloem tissues and xylem tissues. This red color part is called xylem tissues. So what is the function of xylem? Xylem will transfer the water molecule and nutrients and minerals, dead elements. Another one, phloem tissue. What is the function of phloem tissues? Which is the transfer of food materials or minerals. So ఏవైతే ఫుడ్ మెటీరియల్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయో దాన్ని ఏమని పిలుస్తామంటే ఫ్లోయం అంటాం. xylem అంటే ఏవైతే వాటర్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయో సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే xylem tissues అంటాం. So this is important in the structure of diagram. So there is given one activity. Take a plant stem and with the help of our teacher cut it to a very thin slides or sections. So ఒక ప్లాంట్ లో ఉన్నటువంటి స్టెమ్ ని తీసుకుంటాం. సో బ్లేడ్ సహాయంతో మనం వాటిని ఏంటంటే చిన్నగా థిన్ లేయర్స్ అంటే చాలా పలుచగా వాటిని కట్ చేస్తాం. నౌ యాడింగ్ ఆఫ్ స్టెమ్. సో ఈ స్టెమ్ కటింగ్ మనకు రావాలంటే చేయాల్సిన ప్రాసెస్ ఈ యాక్టివిటీ. సో స్టెమ్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్, నౌ స్టెయిన్ ద స్లైస్ with the saffron, place on the nearly curved section and slide and put off a drop of glycerin. సో ఇది మనకి మైక్రోస్కోప్ లో కలర్ గా క్లియర్ గా కనిపించాలంటే 2 కెమికల్స్ ని యాడ్ చేస్తాం. ఒకటి వచ్చి సాఫ్రనిన్. సో ఇందులో మనం తీసుకోవాల్సినటువంటి కెమికల్స్ ఏవేవి అంటే సో సాఫ్రనిన్ తీసుకుంటాం. అట్ ది సేమ్ టైం వీ కెన్ యాడింగ్ ఆఫ్ గ్లిజరిన్. సో గ్లిజరిన్ ని సాఫ్రనిన్ ని యాడ్ చేస్తాం. ఎక్కడైతే మనం స్టెమ్ కట్ చేసుకుంటామో ఆ బ్లేడ్ సో కట్ చేసి తీసుకున్న తర్వాత స్లైడ్. సో ఇలా మనం ఒక స్లైడ్ తీసుకుంటాం. సో ఈ సైజ్ లో స్లైడ్ ఉంటుంది. మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటివి ఏదైతే ఉన్నాయో ఐ మీన్ సెక్షన్ కటింగ్స్. సో ఈ స్టెమ్ కటింగ్స్ మీద సో దీని మీద మనం ఏం యాడ్ చేస్తామంటే సాఫ్రనిన్ యాడ్ చేస్తాం, గ్లిజరిన్ ని యాడ్ చేస్తాం. సో దీనిపైన మనం సాఫ్రనిన్ గ్లిజరిన్ ని యాడ్ చేస్తాం. సో ఇది యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కవర్ విత్ ది కవర్ స్లిప్. సో దీనిపైన అటు ఇటు కదలకుండా సో దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ కటింగ్. సో సెక్షన్ కటింగ్ డిస్టర్బ్ కాకుండా సో వీటిపైన మనం ఏంటంటే కవర్ స్లిప్ ని పేస్ట్ చేస్తాం. సో ఇలా రౌండ్ సైజ్ లో కవర్ స్లిప్ ఉంటుంది. సో దాన్ని తీసి మనం దీనిపైన పేస్ట్ చేస్తాం. ఆఫ్టర్ ద ప్లేసింగ్ ఆఫ్ కవర్ స్లిప్ అండ్ అబ్జర్వ్ ద అండర్ ది మైక్రోస్కోప్. సో ఈ క్లాస్ లో అయితే మనం అండర్ మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తాం. సో అబ్జర్వ్ చేసిన తర్వాత సో దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ సెల్స్ అండ్ దేర్ ఈస్ అరేంజ్మెంట్ ఆఫ్ కంపేర్ విత్ ది డయాగ్రామ్ 6.3. సో మనం మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తే ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ లేయర్స్ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. సో ఎలా కనిపిస్తాయి? రీజన్ ఏంటి అంటే సాఫ్రనిన్ గ్లిజరిన్ యాడ్ చేయడం వల్ల మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తే మనకి ఇలాంటి డిఫరెంట్ వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ సో దీంట్లో మనకి ఏంటంటే ఇది సెక్షన్ కటింగ్ లో మనం అబ్జర్వ్ చేసేటటువంటి. సో ఇది కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది డయాగ్రామ్స్ లేయర్. సో ఇది జనరల్ గా మనం ఏంటంటే సెక్షన్ కటింగ్ లో చేసినప్పుడు సో పైన ఉన్నటువంటి లేయర్ క్యూటికల్ అని పిలుస్తాం. పైన సో మనకి మొక్క యొక్క బెరడు పైన ఉంటుంది కదా లేయర్, పల్చటి లేయర్ ఉంటుంది కదా. సో దాన్ని క్యూటికల్ లేదా అవబాసిని అంటారు. సో ఈ లేయర్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే పర్మనెంట్ టిష్యూ. సో పర్మనెంట్ టిష్యూలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. సో ఇలాగ చెప్పినట్టు వేరియస్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనేవి డెవలప్ అవుతాయి పర్మనెంట్ టిష్యూలో. సో దాంట్లో నంబర్ 1 ఏంటంటే సింపుల్ పర్మనెంట్ టిష్యూ. సో పర్మనెంట్ టిష్యూలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో దాంట్లో నెంబర్ 1 టిష్యూ ఏది అంటే సో ఇందులో మనం తీసుకున్నటువంటి టిష్యూ ఎస్పెషల్లీ ఏది అంటే పర్మనెంట్ టిష్యూ దే కెన్ ప్రొడ్యూస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్, వేరియస్ టైప్స్ ఆఫ్ టిష్యూస్. దట్ ఈస్ ద నెంబర్ 1 సింపుల్ పర్మనెంట్ టిష్యూ. So that is what simple permanent tissue. A few layers of cells bent the epidermis are generally simple permanent tissue. So simple permanent tissue అంటే ఏంటంటే సో a few layers. సో పైన ఉన్నటువంటి ఈ layers. సో ఈ layers అన్నిటిని కలిపి మనం ఏమని పిలుస్తామంటే సింపుల్ పర్మనెంట్ టిష్యూ అంటాం. సో విచ్ ఈస్ ద ఫార్మ్డ్ మెనీ లేయర్స్. సో ఏవైతే ఎక్కువ లేయర్స్ ఫామ్ అయి ఉంటాయో వాటన్నిటిని కలిపి మనము సింపుల్ పర్మనెంట్ టిష్యూ అంటాం. పారెన్కైమా ఇస్ ద మోస్ట్ కామన్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ. సో పారెన్కైమా. సో దిస్ పారెన్కైమా is most simple permanent tissue. పారెన్కైమా ని మనం ఏమని పిలవచ్చు అంటే మోస్ట్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ అని కూడా పిలవచ్చు. ఇట్ ఈస్ కన్సిస్ట్ relatively unspecialized cells within the cell wall. So unspecialized, there is no specialized cells in parenchyma. పారెన్కైమాలో ఎటువంటి స్పెషలైజ్డ్ టిష్యూస్ ఉండవు, ఓన్లీ సింపుల్ టిష్యూస్ మాత్రమే ఉంటాయి. అందుకే దీన్ని మనం సింపుల్ పర్మనెంట్ టిష్యూ అన్నాం. సో దేర్ ఆర్ యూజువల్లీ లూజ్లీ అరేంజ్డ్. సో లార్జ్ స్పేస్ బిట్వీన్ సెల్స్. సో ఇక్కడ ఏంటంటే సెల్ కి మధ్య ఏంటంటే బిట్వీన్ లార్జ్ స్పేస్, కణానికి మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఎలా అంటే ఒక సింగిల్ సీక్వెన్స్ లో అరేంజ్ అయి ఉండవు. సో ఎలా పడితే అలా సో వాటి మధ్య లార్జ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో దేర్ ఇస్ అ లార్జ్ స్పేస్ బిట్వీన్
సెల్స్. సో సెల్స్ మధ్య ఏంటంటే గ్యాప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దిస్ టిష్యూ జనరలీ స్టోర్స్ ఫుడ్. సో ఇది ఏం చేస్తుందంటే జనరల్ గా ఫుడ్ ని స్టోర్ చేసుకుంటుంది. సో వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ? ఇట్స్ స్టోరేజింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. సో పర్మనెంట్ టిష్యూ డివైడ్ బై మెనీ టైప్స్ ఆఫ్ tissues. That is the main. First one is simple permanent tissue. So in this class we are discuss about the permanent tissue. What is the permanent tissue and what is the structure of section cutting of cell, and we can discuss about the first type of simple permanent tissue. So in this video we are discuss about the simple permanent tissue. So we can discuss about the remaining types in next part of video. Thank you.